తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో దేశంలో ఆదర్శంగా తెలంగాణ ఉందని అన్నారు. దేశంలోనే తెలంగాణ గుర్తింపు పొందింది అంటే అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే అని, కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరని హామీలు ఇచ్చి గద్దె ఎక్కి ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజలు తరపున పోరాడతామని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారని కేసీఆర్ వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జిల్లా నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ సాధించుకున్నామంటే కేసీఆర్ గారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మృత్యు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని తపనతో ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రంలో సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, అంతకంటే ముఖ్యంగా రైతుల సంక్షేమం ఎట్లా ఉండాలి అనే విషయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి ఓ జవాబుదారీతనంగా పనిచేసింది. 24 గంటల కరెంట్ అయితేనేమి, ఈరోజు రాష్ట్ర రాజధానిలో సెక్రటేరియట్ అయితేనేమి, అంబేద్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహం కానీ, ప్రతి జిల్లాకి నూతనంగా ఏర్పడ్డ జిల్లాకి మెడికల్ కాలేజీలు కానీ, ఈరోజు గురుకుల పాఠశాలలు కానీ, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి సమాంతరంగా తీసుకెళ్ళినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు దేశానికే ఈ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. మరి ప్రపంచంలో తెలంగాణకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేటట్టుగా కేసీఆర్ గారు నిరంతర కృషి చేసిండ్రు. ఈరోజు మరి ప్రభుత్వం ఏదున్నా వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా అంకితభావంతో పనిచేసి ఈరోజు ప్రజలకి ఇంతకుముందు ఏ రకంగా అవుతున్నదో సంక్షేమం అయితేనేమి, కరెంట్ అయితేనేమి, ఆ పథకాలు ఏవి కూడా తీసేయకుండా ఈరోజు కరెంటు కూడా నిరంతరాయంగా ఈరోజు కరెంటు రావాలి. అదే రకంగా రైతుల సంక్షేమం అన్ని రకాలుగా చూడాలి. మరి అవన్నీ చూడాలని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. ఈరోజు లేనిపోని అలవి కాని హామీలు ఇచ్చి ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ఏదైతే పాలిస్తూ ఉన్నదో ఈరోజు ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మేము ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ఉంటుంది, పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ.